ఈ ప్రపంచంలో ఏలియన్స్ ఉన్నాయా? అవి భూమి మీదకి వస్తూ ఉంటాయా అంటే సమాధానం చెప్పడం కష్టమే. గతంలో ఏలియన్స్ని కొందరు చూశారని, కొన్ని దేశాల్లోని రహస్య ప్రాంతాలకు ఫ్లయింగ్ సాసర్స్ మీద గ్రహాంతరవాసులొచ్చి వెళ్తూ ఉంటారని ఎన్నో కథనాలొచ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా ఏలియన్స్ని బంధించి ప్రయోగాలు చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఏలియన్ వార్తల ఆధారంగా హాలీవుడ్లో అనేక సినిమాలు తెరకెక్కాయి. ఈ విశ్వంలో ఏలియన్స్ ఎక్కడో చోట ఉన్నాయన్న నమ్మకంతో చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏలియన్స్ నిజంగానే ఉన్నాయంటూ ఓ వ్యక్తి వాటికి ఏకంగా గుడి కట్టేశాడు. అంతేకాదు వాటి విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ హారతులు పడుతున్నాడు. దీంతో ఆ ఏలియన్ గుడి కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకీ ఈ ఏలియన్ గుడి ఉన్నది మన దేశంలోనే. తమిళనాడు అంటేనే పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు మరో విశేషమైన గుడి అందరినీ ఆకర్షిస్తోంది. అదే ఏలియన్స్ ఆలయం. సేలం జిల్లాలోని మల్లముప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూరు గ్రామానికి చెందిన లోకనాథన్ అనే వ్యక్తి ఇటీవల శివలింగాన్ని నిర్మించారు. ఆలయంలో శివలింగంతో పాటు పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో ఏలియన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రోజు శివలింగంతో పాటు ఏలియన్ విగ్రహానికి కూడా లోకనాథన్ పూజలు చేస్తున్నాడు. ఈ ఆలయ నిర్మాణం 2021లో మొదలు పెట్టగా ఇటీవలే పూర్తయింది. ఈ విషయం బయటకు రావడంతో ఏలియన్స్ గుడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ శాస్త్రవేత్తలు అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే, ఓ భారతీయుడు, అది ఓ పూజారి వాటికి ఏకంగా గుడి కట్టి పూజిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. తాను గ్రహాంతరవాసులతో మాట్లాడి వారి అనుమతి తీసుకున్నాకే ఈ గుడిని నిర్మించినట్లు లోకనాథన్ చెప్తున్నాడు. ఈ భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు మాత్రమే ఉందని తన నమ్మకమని లోకనాథన్ చెప్తున్నాడు. ஏலியன் நம்மளுடைய ஆலயத்தில் ஏன் வச்சிருக்கோம் அப்படின்னா, உலகத்திலே சிவன் படைத்த முதல் பிரபஞ்ச தெய்வம் ஏலியன், ஏழையர்கள் அப்படின்னு அவங்களுக்கு பலவிதமான